నమస్తే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. అల్లనాటి ముచ్చట్లోకి వెళ్ళిపోదామా మరి? ఈ ప్రపంచంలో ఏ భాషలో తీసిన సినిమా అయినా అందులోని కొన్ని క్యారెక్టర్లు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వాటినే ఐకానిక్ క్యారెక్టర్స్ అని పిలుచుకుంటారు. అయితే అవి ఏ నటుడు పోషించాలో నిర్ణయించేది నిర్మాతనో దర్శకుడో రచయితో కాదు, ఆఖరికి ఆ పాత్ర పోషించే నటుడు కూడా కాదు. కాలమే ఆ క్యారెక్టర్లను ఎవరు చేయాలో నిర్ణయిస్తుంది. దాన్నే మన వాళ్ళు అదృష్టం అంటుంటారు. ఇదంతా ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నాం అనేది వీడియోలోకి వెళ్తున్న కొద్దీ తెలుస్తుంది. అంతకంటే ముందు ఫ్రెండ్స్, అప్పటి తరం సినీ తారలకు సంబంధించిన గాసిప్స్, మూవీ రిలేటెడ్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మన ఛానల్లో అలనాటి ముచ్చట్లు అనే సిరీస్ స్టార్ట్ చేశాం. ఇప్పటి వరకు చేసిన అన్ని వీడియోలకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇలానే మీ ఆదర అభిమానాలు మన ఛానల్పై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఇందుకోసం మీ నుంచి ఒకటే కోరుకుంటున్నాం, మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లెట్స్ కంటిన్యూ అవర్ ఎపిసోడ్. ఈ వీడియోలో మనందరి ఫేవరెట్ సినిమా అదేనండి, జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన ఆహనా పెళ్ళంట మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని డిస్కస్ చేద్దాం. పాత్ర ఏదైనా ఇమిడిపోగల అతి కొద్ది మంది నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా, కమీడియన్గా ఆయన డిఫరెంట్ రోల్స్ చేశాడు. ఆయన నటించిన సినిమాల్లోని కొన్ని క్యారెక్టర్లను చూస్తే కోట శ్రీనివాస్ తప్ప మరొకరు వాటిని చేయలేరేమో అనిపిస్తుంది. అలాంటి వాటిలో ఆహనా పెళ్ళంటలోని పిసినారి లక్ష్మీపతి పాత్ర ఒకటి. జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో పిసినారి పాత్రలో కోట శ్రీనివాసరావు అద్భుతంగా నటించాడు. ఇక అరగుండు క్యారెక్టర్లో బ్రహ్మానందంతో కలిసి కోట పండించిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. పిసినారి చేష్టలతో కోట చేసే పనులు నచ్చని బ్రహ్మానందం లోపల తిట్టుకునే మాటలు భలే నవ్వు తెప్పిస్తాయి. ఈ సినిమాకే హైలైట్ అనగానే టక్కున గుర్తొచ్చేది మాత్రం లక్ష్మీపతే. నిజంగా ఆ క్యారెక్టర్లో కోటను తప్పించి వేరే వారిని ఊహించుకోలేం, అంత బాగా యాక్టింగ్ని పండించాడు. అయితే లక్ష్మీపతి క్యారెక్టర్ కోట చేయాల్సింది కాదని మీకు తెలుసా? అవును, ఆ క్యారెక్టర్ కోసం రావు గోపాలరావుని అనుకున్నారట. అయితే అప్పటికే కోట శ్రీనివాసరావు నటించిన మండలాధీశుడు మూవీ రిలీజ్ కావడంతో డైరెక్టర్ జంధ్యాల కోట శ్రీనివాసరావుతో లక్ష్మీపతి క్యారెక్టర్ చేయించాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని ప్రొడ్యూసర్ డి రామానాయుడికి చెప్పారు. దానికి ఆయన ఒప్పుకోలేదు. చివరికి ఎలాగోలా ఒప్పించి కోటతో ఆ క్యారెక్టర్ చేయించేశారు. కోటానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో అలనాటి ముచ్చట్లు పంచుకున్నారు. ఒకరోజు నేను చెన్నై వెళ్ళడానికి ఎయిర్పోర్టుకు వచ్చా. అయితే అంతకు ముందే రామానాయుడు గారు అక్కడ వచ్చి కూర్చున్నారు. అప్పట్లో నాలాంటి నటుడు ఆయనకు ఎదురుగా కూర్చొని మాట్లాడడం చాలా గొప్ప విషయం. నేను వెళ్తే ఇక్కడకు రావయ్యా, నీతో విషయం చెప్పాలి అన్నారు. ఏంటి సార్ అని అడగ్గా, జంధ్యాలతో ఒక సినిమా ప్లాన్ చేశాను, ఇవాళే ఫైనలైజ్ అయింది. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది, అది పండితే సినిమా చాలా బాగా ఆడుతుంది, లేకపోతే యావరేజ్గా ఆడుతుంది. ఆ పాత్ర గురించి నేను జంధ్యాల 20 రోజులుగా మాట్లాడుకుంటున్నాం. నేను రావు గోపాలరావుతో ఈ క్యారెక్టర్ చేయిద్దామనుకున్నా, కానీ కోట శ్రీనివాస్తోనే ఆ పాత్ర చేయిస్తానని జంధ్యాల పట్టుబట్టారు. నేను సరే అన్నా. 20 రోజుల పాటు నీ డేట్స్ కావాలి అని అడిగినట్టు కోట చెప్పుకొచ్చారు. ప్రొడ్యూసర్ రిక్వెస్ట్తో కోట ఆ క్యారెక్టర్కి ఒప్పేసుకున్నాడు. ఆ తర్వాత ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. తన పాత్రకు మంచి పేరు తీసుకొచ్చిందని కోట తన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ క్యారెక్టర్ ఎంతటి ఫన్ పండించిందో వేరే చెప్పనక్కర్లేదు. ఆ సినిమా చూసిన ఎవరైనా లక్ష్మీపతి క్యారెక్టర్ని మరిచిపోరు. ఇంకా ఇంకొక ఆసక్తికర విషయం ఏంటో తెలుసా? లక్ష్మీపతి పీనాసి బుద్ధిని మనసులోనే విసుక్కుంటూ బాధను బయటికి చెప్పుకోలేక కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండే బ్రహ్మానందం పాత్రలో కూడా ఇంకొకరిని తీసుకోవాలని రామానాయుడు అనుకున్నారట. ఆయన మరెవరో కాదు, అప్పటికే టాప్ కమీడియన్ లిస్ట్లో ఉన్న సుత్తివేలు. అయితే అప్పటికే కామెడీలో రొటీన్గా వారిని చూస్తున్న ప్రేక్షకులకు ఇంకొకరైతే బాగుంటుందని దర్శకుడు జంధ్యాల అనుకున్నారు.
దీనికి తోడు సుత్తివేలు అప్పటికే చాలా సినిమాలతో బిజీగా ఉన్నాడట. దీంతో సుత్తివేలును కాదని బ్రహ్మానందాన్ని చూస్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు జంధ్యాల. అప్పటికే బ్రహ్మానందం అత్తిలిలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. బ్రహ్మానందాన్ని షూటింగ్ కి తీసుకురావడానికి కో డైరెక్టర్ సత్యనారాయణ సహకరించాడట. అలా 1987లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సురేష్ ప్రొడక్షన్స్ బ్రాండ్ వాల్యూ మరింతగా పెంచింది. అటు రాజేంద్ర ప్రసాద్ కి ఇటు కోట బ్రహ్మానందానికి ఎంతో బూస్టప్ నిచ్చింది. మరి మీరు ఈ సినిమా చూశారా? చూస్తే లక్ష్మీపతి బ్రహ్మానందం పాత్రలు ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. ఇలాంటి పాత కొత్త సినిమాల ముచ్చట్లు, గాసిప్స్, మూవీస్ రిలేటెడ్ కంటెంట్ కోసం ఇప్పుడే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్నివ్వండి. థ్యాంక్ యూ.